శ్రీరామాయణాన్ని శ్రీరామాయణంగా మనం ఆ కావ్యాన్ని పరిశీలనం చేసినట్లయితే అదొక అద్భుతమైన విశేషంగా మనకి గోచరిస్తుంది. ఎందుకనంటే మన కళ్ళ ముందే ఒక మహారాజు, ఆయనకి 3 భార్యలు, ఆయనకి సంతానం లేకపోవడం, ఆయన ఆక్రోశం, ఆయన గురువుల్ని ఆశ్రయించినటువంటి తీరు, ఆఖరికి ఆయనకి సంతానం కలగడం, పెద్ద కుమారుడు సకల గుణాభిరాముడు ఆయన్ని విడిచిపెట్టి ఉండలేకపోవడం, అనేక రకములైనటువంటి దాంపత్యములు, రావణుడు మండోదరి ఒక రకమైన దంపతులు, అహల్య గౌతములు ఒక రకమైన దంపతులు, తార వాలి ఒక రకమైన దంపతులు, సీతారాములు ఒక రకమైన దంపతులు, దశరథ మహారాజు కౌసల్య సుమిత్ర కైకేయి ఒక రకమైన దంపతులు. దాంపత్యంలో భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి వివిధ రకములైనటువంటి స్థితులు, అన్నదమ్ములు, ఆ అన్న వదిన, మరుదుల యొక్క అపేక్ష, కన్న తల్లిలా చూసుకునేటటువంటి వదిన గారు, ప్రభువు ప్రజలు, స్నేహం, ఆ స్నేహాన్ని ఉదాత్తంగా చూడగలిగినటువంటి వ్యక్తులు, స్నేహాన్ని వ్యాపార సంబంధంగా చూసేటటువంటి వ్యక్తులు, కొంతమంది విశేషమైనటువంటి భోగపరాయణులు, కొంతమంది త్యాగధనులు, కొంతమంది జీవితాన్ని ధర్మం కోసం అంకితం చేసినటువంటి మహాపురుషులై రామో విగ్రహవాన్ ధర్మ అనిపించుకున్న రామచంద్ర ప్రభువు వంటి వ్యక్తులు, కొంతమంది ధర్మము అన్న మాటతో తమ అవసరాలు తీర్చుకోవడానికి ఎప్పటికప్పుడు దాన్ని మార్చి చెప్పి తమ కార్యాన్ని సాధించుకోవడానికి ప్రయత్నం చేసేటటువంటి స్వార్థపూరితమైనటువంటి మనస్తత్వము కలిగినటువంటి వారు. ఇక మీరు ప్రత్యేకంగా సమాజంలో అనేక మంది వ్యక్తులను, వాళ్ళ యొక్క మనస్థితులను పరిశీలనం చేయడానికి కావలసినటువంటి సమస్త సామాగ్రి మీకు శ్రీరామాయణంలోనే కనపడుతుంది. శ్రీరామాయణంలో వ్యక్తుల్ని పరిశీలనం చేస్తే అసలు ఎలా బ్రతకాలి, అసలు తాత్కాలికమైనటువంటి ఒక ఆట విడుపు కోసం ఒక చోటికి వెళ్ళినట్లుగా ఒక 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఈ భూమండలం మీద ఉండడానికి వచ్చినటువంటి మనుష్యుడు మిగిలిన ప్రాణులన్నిటికన్నా కూడా ఎందుచేత గొప్పవాడయ్యాడు? ధర్మాన్ని పట్టుకున్నటువంటి వ్యక్తి గచ్చలోకాననుత్తమాన్ అని జటాయుని కూడా ఉత్తమ లోకాలకి ఎలా పంపించగలిగాడు? పురుషుడు పురుషోత్తముడు ఎలా కాగలిగాడు? ధర్మం ఎంత గొప్పది! అసలు ఒక మనుష్యుడిగా జన్మించినటువంటి వాడు ఈ శరీరం పడిపోతుంది కనుక పడిపోయే లోపల యుగాలు మారిపోయిన శాశ్వతమైనటువంటి కీర్తిని సంపాదించడం, మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందడానికి కావలసినటువంటి ధార్మికమైన జీవనాన్ని అలవర్చుకోవడంలో వచ్చేటటువంటి వైక్లభ్యాలు, దాన్ని తట్టుకోవడానికి ఉండవలసినటువంటి మనఃపరిణతి, వీటన్నిటినీ దర్శనం చెయ్యడానికి ఒక అద్భుతమైనటువంటి కావ్యం శ్రీరామాయణం. శ్రీరామాయణం చదివేటప్పుడు రామచంద్రమూర్తిని దైవంగా చదివినటువంటి వాడికి అందేది చాలా చాలా తక్కువ. రాముడు తానే చెప్పుకున్నాడు అనేక పర్యాయాలు, నేను కేవలం మనుష్యుణ్ణి అని చెప్పుకున్నాడు. నిజంగా కూడా ఆయన ఒక మనుష్యుడిగానే ఆవిర్భవించాడు. ఎందుచేత మనుష్యుడిగా రావాలి రామచంద్ర ప్రభువు అంటే, కావాలని అడిగాడో తన అతిశయంతో అడిగాడో కానీ మనుష్య జాతికి మాత్రం ఒక గొప్ప ప్రయోజనాన్ని చేకూర్చాడు రావణాసురుడు. చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమై వరాలు అడగమన్నప్పుడు అనేకమైన వరాలు అడిగాడు. నాకు వాళ్ళ వలన చావు ఉండకూడదు, వీళ్ళ వలన చావు ఉండకూడదని అన్నీ అడిగి చిట్ట చివరికి ఒక మాట అన్నాడు, తృణభూతహితామన్యే ప్రాణినో మనుషాదయ అన్నాడు. అసలు నేను మనుష్యుల పేరు ఎత్తను, నేను మనుష్యుల వలన నాకు చావు ఉండకూడదన్న వరాన్ని అడగనన్నాడు. పోనీ మనుష్యులను చేర్చలేదు, మనుష్యుల గురించి మాట్లాడకుండా ఊరుకోలేదు. తృణభూతహితామన్యే అన్నాడు. వాళ్ళు తృణంతో సమానం, గడ్డి పరకలాంటి వాళ్ళు. మనుష్యులు నన్నేం చేస్తారు? ఆ మనుష్యుల గురించి అడగవలసిన అవసరం ఏముంది? అసలు నేను వాళ్ళ పేరెత్తి వరం అడగనన్నాడు. అంటే ఆ కాలంలో మనుష్య జాతి ఎంత అవమానింపబడింది అనడానికి ఇంకింతకన్నా ఉదాహరణ అక్కర్లేదు. రావణాసురుడు పోని రాక్షసుడు ఆ మాట అన్నాడు అంటే అర్థం ఉంది. కానీ మహానుభావుడు, సర్వజ్ఞుడు, మహాజ్ఞాని అయినటువంటి జనక మహారాజు గారు కూడా శ్రీరామాయణంలో ఒకచోట
పగతిర్మానుషాణంచ ధనుషాస్య ప్రపూరణే ఆరోపణే సమాయోగే వేపనే తొలనేపివా అని అడిగాడు. పగతిర్మానుషాణంచ ధనుషాస్య ప్రపూరణే అన్నాడు. కేవలం మనుష్యుడు, దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు వీళ్ళెవ్వరు ఎత్తలేకపోయారు శివధనస్సుని. ఒక మానవ మాతృడు మనుష్యుడు రాముడు ఎత్తుతాడా అని అడిగాడు. అంటే మనుష్యుడై పుట్టినటువంటి జనకుడికి కూడా మనుష్య జాతి మీద అంత చులకనతో కూడిన అభిప్రాయం. అంత చులకన మనుష్య జాతి చేయబడినటువంటి రోజులలో అసలు మనుష్యుడన్నవాడు ఎంత గొప్పవాడో, మానవుడు దేన్నైనా ఎలా సాధించగలడో, సాధించడానికి ధర్మము తప్ప వేరొక మార్గం ఎలా లేదో, ధర్మమును పట్టుకున్నవాడు ఎంత గొప్పవాడవుతాడో చెప్పడానికి ఈ లోకంలో ఒక మనుష్యునిగా అవతరించాడు. అలా అవతరించడానికి పరమేశ్వరునికి అవసరం లేనంత కష్టాన్ని ఆయన పడ్డాడు. దశరథ మహారాజు గారి తేజస్సు కౌసల్యాగర్భంలోకి చేరితే 12 నెలల పాటు తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి గర్భస్థన రకాన్ని అనుభవించవలసినటువంటి అవసరం లేని పరమేశ్వరుడు కటిక చీకటితో మలమూత్రములతో కూడిన అమ్మ కడుపులో పడుకున్నాడు. తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ నక్షత్రేదితి దైవత్యే సోచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వక్పతాం విందునా సహా ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అంటారు మహర్షి. 12 నెలలు కౌసల్య గర్భవాసం చేసి చైత్రమాస శుక్లపక్ష నవమి నాడు ఆవిర్భవించాడు. ఆయనని అందుకే ఈశ్వర అని సంబోధిస్తే రామచంద్రమూర్తి కించిత్ నొచ్చుకుంటాట. మనుష్య జాతిని ఉద్ధరించడానికి, మనుష్యుని యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పడానికి నేను మనుష్యునిగా ఈ లోకంలో అవతరించాను. అందుకే ఆయనకి దశరథ మహారాజు గారి కుమారుడు కనుక దాశరథి అని పిలిస్తే ఎంతో సంతోషం. ఈ ఉడుపు తెలుసుకున్నవాడు కనుకనే గోపరాజు గారు తన సంతోషం తీరేటట్టుగా ఎన్నో మార్లు ఈశ్వర అని సంబోధించకుండా దాశరథి కరుణాపయోనిధి అన్నాడు. కరుణాపయోనిధి అంటే దయకు సముద్రము వంటి వాడా అని పిలిచాడు. రామచంద్రమూర్తి యొక్క దయ ఎంతటిది చెప్పడానికి ఎవరూ సరిపోరు. అంతటి దయ కలిగిన రామ దశరథి అన్నాడు. శ్రీ రఘురామచారు తులసీదళధామ శమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వార కబంధ రాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవోత్తరకనామ భద్రగిరి దశరథి కరుణాపయోనిధి అని పిలిచాడు. ఇన్ని పద్యాలలోనూ తన తనివి తీరా పిలుచుకున్నాడు దశరథి కరుణాపయోనిధి, దశరథి కరుణాపయోనిధి అంటూ. కాబట్టి ఒక ప్రాకృతమైనటువంటి మనుష్యుడు ఎలా పుడతాడో అలాగే పుట్టాడు తప్ప పుడుతూనే దైవ సంబంధమైనటువంటి విషయాన్ని ఆయన ప్రకటనం చెయ్యలేదు. అదే విష్ణువు అనేక అవతారములు స్వీకరించారు. స్వీకరించినప్పుడు చాలా అవతారాల్లో నేను కేవల ప్రాకృత నరుణ్ణి కాను, నేను పరమేశ్వరుణ్ణి అని ఆయన నిరూపణం చేశాడు. అదే కృష్ణావతారంలో యశోదాగర్భంలో అర్ధరాత్రి వేళ అష్టమి నాడు ఆ శ్రావణ మాసంలో ఆవిర్భవించినప్పుడు కేవలం ఒక మనుష్యునిగా కనపడలేదు. జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారుగదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతల లలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణీందురు చిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చూజ్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అంటారు పోతనగారు భాగవతంలో. ఆయన శంఖచక్ర గదా పద్మములతో పట్టుపీతాంబరంతో అర్ధరాత్రి వేళ ఆవిర్భవించాడు. రామచంద్రమూర్తి అలా కాదు. ప్రాకృత మనుష్యుడు కర్మ అనుభవించడానికి పుట్టినవాడు ఎలా పుడతాడో అలాగే ఆవిర్భవించాడు. ఎక్కడా దైవత్వాన్ని ప్రకటనం చేయలేదు. అందరూ ఎలా ఏడుస్తారో అలాగే ఏడిచాడు. అందరూ అమ్మ స్తన్యాన్ని ఎలా పుచ్చుకుంటారో అలాగే స్తన్యంలో పాలని స్వీకరించాడు. చిన్నపిల్లలు ఎలా పెరుగుతారో అలా పెరిగాడు. శ్రీకృష్ణుని యొక్క బాల్యక్రీడల్ని భాగవతం దశమస్కంధంలో వర్ణించినట్లుగా రామచంద్రమూర్తి యొక్క బాల్యక్రీడలని వర్ణించినటువంటి ఘట్టాలు వాల్మీకి మహర్షి ఆవిష్కరించకపోయినప్పటికీ రామచంద్రమూర్తిని చెక్కిన వారెవరు? రామచంద్రమూర్తిని అంత గొప్ప వ్యక్తిగా ఆదర్శమూర్తిగా తయారు చేసిన వారెవరు? చెప్పకుండా చెప్పుకొచ్చారు. ఒక శిల ఉంటుంది,
కొన్ని వందల సంవత్సరముల నదీ ప్రవాహంలో నానిపోతుంది. అందులోంచి ఒక అద్భుతమైనటువంటి వెంకటేశ్వర స్వరూపాన్ని తయారు చేయాలి. ఆ రాతిని తాళ్ళు కట్టి నదిలోంచి ఈడ్చి పైకి తీసుకొస్తాడు శిల్పి. దాని మీదే కూర్చుని అక్కరలేని భాగాన్నంతటినీ ఉలితో చెక్కేస్తాడు. కన్నులు చెక్కేటప్పుడు అతి జాగ్రత్తగా చిన్న ఉలిని పట్టుకుని ఆ మూర్తి మీద ఎక్కి కూర్చుని చిన్ని చిన్ని దెబ్బలతో కొడుతూ కళ్ళు చెక్కుతాడు. ఎక్కడ ఎంత దెబ్బ కొట్టాలో అంత దెబ్బే కొట్టడం ఒడుపు. ఆ ఒడుపు తెలియకపోతే విగ్రహం రాదు. అంతా తయారు చేసి ఎవరితోనో మాట్లాడుతూ కనుకొలుకు దగ్గర కొంచెం గట్టిగా కొట్టాడనుకోండి, పెచ్చు విరిగిపోయిందనుకోండి, పోయిందంతే ఆ విగ్రహం, ఇక పనికిరాదు. మళ్ళీ కొత్త శిలని తీసుకొచ్చి చెక్కాలి. ఒక శిల్పి శిలని చెక్కేటప్పుడు ఆ ఉలిని జరుపుతూ సుత్తితో కొట్టేటప్పుడు ఎంత జాగ్రత్తగా కొట్టాలో అంత జాగ్రత్తగా, ఎంత పెచ్చు మాత్రమే ఊడాలో అంతే కొడుతూ అంత జాగ్రత్తగా చెక్కుతాడు. అంత జాగ్రత్తగా చెక్కి ప్రాణప్రతిష్ఠ అయిపోయిన తర్వాత చెవి కింద చిన్న ముద్దలా ఉండిపోయిందయా చెక్కేయి అన్నారనుకోండి, నన్ను కూడా నిలబెట్టగలిగిన సర్వేశ్వరుడు ఆ మూర్తి అంతే అంటాడు. అలా ఒక శిలకి అక్కరలేని భాగాన్నంతటినీ తీసేసి అందులోంచి పూజలందుకోగలిగినటువంటి మూర్తిని పైకి తీసుకొచ్చిన శిల్పిలా గురువు ఏమీ తెలియకుండా ప్రాకృతమైనటువంటి నరుడిగా ఈ లోకంలో పుట్టినటువంటి వాణ్ణి తన యొక్క మాటల ప్రభావంతో ఒక్కొక్క మాట ఉలి దెబ్బ, ఎక్కడ ఎప్పుడు ఎంత ఎలా మాట్లాడాలో అలా మాట్లాడుతూ ఆచితూచి ఒక్కొక్క మాట మాట్లాడుతూ శిష్యునిలో సంస్కార బలాన్ని అంకురింపచేస్తాడు. గురువు చెప్పిన మాటలు వింటాడు శిష్యుడు. విని ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా ప్రపంచంలో తయారవుతాడు. భగవాన్ రమణులు ఒక మాట అంటుండేవారు, ఎవరు గురువు అంటే ఎవరి పట్ల మనకి గురి కుదిరిందో వారు గురువు. మనకి గురి లేనప్పుడు అవతలవారు ఎంతటి గొప్పవారు కానివ్వండి, ఆయన వలన మనకి ఉపకారం జరగదు. అవతల వారి సమర్థతలతో సంబంధం ఉండదు. మనకి వారి ఎందు గురి కలిగిన నాడు ఆ గురుత్వము మనల్ని ఒడ్డుకి చేర్చేస్తుంది. శ్రీరామాయణంలో ప్రత్యేకించి దాని పేరే రామాయణం. ఆయనము అంటే కదలిక, రాముణ్ణి ఆధారం చేసుకుని కదిలిన కథ కనుక దానికి రామాయణమని పేరు. మహర్షి దానికి సీతాయాశ్చరితం మహత్త పౌలస్త్య వధ అని పేరుంచిన ఆ శ్రీరామాయణ కావ్యంలో రామచంద్రమూర్తి యొక్క కదలికలలో ఎందరో వ్యక్తులతో అనుసంధానమవుతాడు. ఆయన గురువులతో, రాక్షసులతో, రాక్షస స్త్రీలతో, వానరులతో, మహాత్ములతో, ఋషులతో, అన్నదమ్ములతో, తండ్రితో, తల్లులతో, ఇంకా పౌరులతో, ఉద్యోగులతో, ఇంతమందితో సమన్వయం అవుతాడు. ఇంతమందితో సమన్వయమై ఇంతమందితో మాట్లాడేటటువంటి రామచంద్రమూర్తి 24,000 శ్లోకాల రామాయణంలో ఎప్పుడూ ఎక్కడా ఎవరిని వీడు పనికిమాలిన వాడన్న మాట అనడం. ఆయన దృష్టి ఎంత సత్యమైనదంటే పరమేశ్వరుని యొక్క సృష్టి యందు పనికిమాలినదన్నది లేదు, దాని వికసనం అటువంటిది. ఈశ్వర సృష్టిలో అయోమయం ఉండే అవకాశం ఉండదు. అందుకే ఒక పనికిమాలిన వస్తువుని ఈశ్వరుడు సృష్టించలేదు, అన్నీ పనికొచ్చేవి. కాకపోతే అవతల వ్యక్తిలో ఉన్నటువంటి గుణగణములను గుర్తించి తన ప్రయోజనానికి, అంటే ధర్మం నిలబడడం అనేటటువంటి ప్రయోజనానికి వాడుకోగలిగినటువంటి నేర్పరితనం గురువుల వలన పొందాడు రామచంద్ర ప్రభువు. ఆ గురువులతో సమన్వయం అయ్యేటప్పుడు ఆయన చూపించినటువంటి వ్యవహార శైలి అత్యద్భుతం. మనుష్య జాతికంతటికీ కూడా రాముడు ఆదర్శప్రాయుడై నిలబడ్డాడు. ఆయన అన్నదమ్ములతో వ్యవహరిస్తే ఆదర్శప్రాయుడైన అన్న, ఆయన సీతమ్మ దగ్గరికి వెడితే ఆదర్శప్రాయుడైన భర్త, దశరథుడి దగ్గరికి వెడితే ఆదర్శప్రాయుడైన కొడుకు, గురువు దగ్గరికి వెడితే ఆదర్శప్రాయుడైన శిష్యుడు, సింహాసనం మీద కూర్చుంటే ఆదర్శప్రాయుడైన ప్రభువు. ఒక మహాత్ముడు కనపడినప్పుడు ఆయన దగ్గర ప్రవర్తిస్తే ఆదర్శప్రాయుడైనటువంటి ధర్మమూర్తి. ఇంత గొప్ప నడవడి ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? ఎలా
ఇటువంటి వైభవం ఆయన పొందగలిగాడు? ఆయన బుద్ధిని ఇంత ప్రచోదనం చేసిన వాళ్ళెవరు? రాముడు దేవుడండి, అందుకని రాముడికి తెలియనిదే ఉంటుంది అన్ననాడు రామాయణం గురించి మాట్లాడుకోవడానికి కూడా ఏమీ ఉండదు. రాముడు దేవుడని రామాయణాన్ని చదవకండి, రాముడు దేవుడు అని రామాయణాన్ని వినకండి. శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారములలో దైవత్వాన్ని ప్రకటించినట్లుగా ప్రకటించని ఏకైక అవతారము రామావతారం. అందుకే భార్య కనపడకపోతే ఏడిచాడు, తండ్రి చచ్చిపోతే వలవల కింద పడి ఏడ్చి దుఃఖించాడు, తండ్రికి జలతర్పణ చేశాడు, తండ్రికి పిండ ప్రదానం చేశాడు, తమ్ముళ్ళు కనపడితే కౌగిలించుకున్నాడు, భార్య కనపడితే పరవశించిపోయాడు. ఒక మనుష్యుడు ఎలా ప్రవర్తిస్తాడో 100కి 100 పాళ్ళు అలా ప్రవర్తించాడు. కానీ ఎక్కడా ధర్మంలో మాత్రం వైక్లభ్యాన్ని పొందలేదు. ఎప్పుడైనా కొంచెం తడబడినా ఊంచుకునేవాడు, వెంటనే నిలబడేవాడు. అలా నిలబడడానికి కారణం ఒక్కటే, రామచంద్రమూర్తి గురువుల్ని సేవించినటువంటి విధానం. గురువుల్ని సేవించడము అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. గురువుని సేవించుట అన్న మాటకు అర్థం గురువుని సంతోషపెట్టుట అన్న మాట కాదు. ఎందుచేత అంటే గురువుకి సంతోషం లేకపోతే నువ్వు కొత్తగా సంతోష పెట్టాలి. ఆయన సంతోషము లేనివాడు కాడు, ఆయన నిత్య సంతోషి. ఆయన్ని గురించి యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యైవ అంటారు భజగోవిందంలో. ఏది ఉన్నా ఏది లేకపోయినా బ్రహ్మమునందు రమించిపోతూ ఉంటాడు, అంత సంతోషంతో ఉంటాడు. అలా ఉండగలిగినటువంటి గురువుకి కొత్తగా సంతోష పెట్టడానికి మనం ఇవ్వగలిగినది ఉండదు. కానీ గురువుకి ఇవ్వగలిగినటువంటిది ఒక్కటే, గురువు చెప్పినటువంటి మాటల్ని ఒడిసి పట్టుకోవాలి. చూడండి, స్వాతి చినుకు పడినప్పుడు ముచ్చుపు చిప్ప ఎలా పట్టుకుంటుందో, ఆవు పాలు పిండుతున్నప్పుడు పాలు పిండుతున్న వ్యక్తి తన మోకాళ్ల మధ్యలో పెట్టుకున్నటువంటి బిందెలోకి మాత్రమే పాలు పడేటట్టుగా ఆ శిరములను ఎంత జాగ్రత్తగా లాగి పాలు పట్టుకుంటాడో, గురువుగారి మాటలను వినేటప్పుడు అంత జాగ్రత్తగా వింటూ గురువు చెప్పిన మాటని జ్ఞాపకంలో ఉంచుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుని జీవితాన్ని పండించుకోవాలనేటటువంటి తాపత్రయం ఉన్నటువంటి శిష్యుని యొక్క నడవడియే గురువుకి ఇవ్వగలిగినటువంటి గొప్ప కానుక. అంతకు మించి గురువుకి కానుకుండదు. రెండవ పార్శ్వం ఏదైనా ఉంటే ఒక్కటే. భగవాన్ రమణుల్ని ఒక వ్యక్తి వచ్చి అడిగాడు, మీరు గోచీ పెట్టుకుంటారు, మీరు ఎక్కడికి వెళ్ళరు, అరుణాచలం కొండ మీద కూర్చుంటారు, ఏమిటి ప్రయోజనం మీ వలన ప్రపంచానికి అని అడిగాడు. రమణులు అన్నారు, నా వలననే కాదు, లోకంలో ఎప్పుడైనా ఒక గురువు శరీరంతో ఉండడమే ప్రయోజనం. గురువు శరీరంతో ఉన్నాడు కనుక మాట్లాడతాడు. ఎప్పటికైనా గురువు నోరు విప్పి మాట్లాడిన మాట అజ్ఞానమనేటటువంటి చీకటిని తొలగకొడుతుంది. ఆ గురువుకి తెలుసు నేను శరీరము కాదన్న సత్యం. శరీరం పడిపోతున్నా, శరీరం ఖేదపడుతున్నా గురువు సాక్షి మాత్రంగా చూసి తన కర్తవ్యాన్ని నిష్ఠతో నిర్వహిస్తాడు. ఆయన కర్తవ్య నిర్వహణలో ఆయన శరీరమే పడిపోయినా గురువు పట్టించుకోడు. కానీ గురువు శరీరం పడిపోతే గురువుకి కాదు లోటు, ఆ గురువు అనంతత్వాన్ని పొంది ఆత్మగా నిలబడతాడు. కానీ గురువు శరీరంలో లేని కారణం చేత ధర్మబోధ చేసేటటువంటి వ్యక్తి ఇక శిష్యులకు దొరకడు. కాబట్టి శిష్యుల జీవితానికి ఉన్నతమైన పథము లభించదు. గురువు శరీరంతో ఉండడమే అదృష్టం. అటువంటి గురువు యొక్క శరీరము డస్సిపోకుండా, ఆయన అలిసిపోయి ఆయన శరీరము రోగగ్రస్తమైపోకుండా, ఆ శరీరం పడిపోకుండా రక్షించుకోవడం ఒక్కటే గురువుకి శిష్యులు చేయగలిగిన శుశ్రూష. అందుకే గురు శుశ్రూష అంటే ఏమిటో శ్రీరామాయణంలో మీరు చదివి తీరాలి. అసలు శ్రీరామాయణ ప్రారంభమే గురు శుశ్రూషతో ప్రారంభం. వాల్మీకి మహర్షి తమసా నది స్నానానికి బయలుదేరారు, వెనక శిష్యుడు వెడుతున్నాడు. ఒక గురువు స్నానానికి వెడితే శిష్యుడు ఎలా వెళ్ళాలో చూపించారు మహర్షి. గురువుగారు స్నానానికి వెడుతున్నారు అంటే నియతి కాలమునందు చేస్తాడు గురువు. మధ్యాహ్న కాలంలో వెడుతున్నారు వాల్మీకి మహర్షి. స్నానం చేస్తే సంధ్యావందనం చేస్తారు. సంధ్యావందనం చేస్తారు కాబట్టి అక్కడ నీళ్లు పట్టి సంధ్యావందనం చేయడానికి వీలుగా ఒక కలశ,
గురువుగారు బట్ట మార్చుకుంటారు, పొడి బట్ట కట్టుకుంటారు, అందుకని పొడి బట్టలు పట్టుకుని వెనక బయలుదేరాడు. గురువుగారు కదిలితే గురువుగారి యొక్క హృదయాన్ని అర్థం చేసుకుని గురువుగారి యొక్క స్వధర్మ పరిపాలనమునందు ఏ విధమైనటువంటి ప్రతిబంధకము ఏర్పడకుండా కార్యక్రమం చక్కగా జరిగేటట్టుగా చూడగలిగినటువంటి పరిణితి కలిగినటువంటి శిష్యుడు చేసేటటువంటి శుశ్రూషయే గురువుకి ఇయ్యబడేటటువంటి గొప్ప కానుక. అటువంటి గురువు మాట్లాడుతున్నప్పుడు ఒడిసి పట్టుకున్నాడు రామచంద్రమూర్తి. ఒక గురువు మాట ఒక్క మాట వృధా పోనీయలేదు. అందుకే వశిష్ఠుడు, అగస్త్యుడు, శరభంగుడు, మహానుభావుడైన విశ్వామిత్రుడు ఎంతమంది గురువుల యొక్క అనుగ్రహాన్నో తన జీవితంలో పొందాడు. ఈ కంటితో మాంసనేత్రంతో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని చూడడం సాధ్యం కాకపోవచ్చు, కానీ మాంసనేత్రంతో చూడడానికి వీలైనటువంటి రీతిలో కరచరణాదులతో ఈ భూమండలం మీద తిరుగాడేటటువంటి పరబ్రహ్మ స్వరూపము గురువు ఒక్కడే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.